ఇవాళ రోజున పెళ్ళి అయ్యి 2 పిల్లలు ఉన్న తర్వాత ఉన్న బిజినెస్ను కూడా వదిలేసుకొని దీనికి వెళుతున్నాము. ఇక్కడ సెటిల్ అవదలుచుకుంటే మనం చాలా నిగ్రహంగా నిష్ఠగా ఉండాలి. ఎప్పుడు రేపు పొద్దున్న నా భార్య కానీ నా పిల్లలు కానీ ఇదిగో ఈయన్ని పెళ్లి చేసుకోవటం కానీ లేకపోతే ఈయన పుట్టడం మూలంగా మనం ఇంత కష్టాలు అనుభవించాల్సి వస్తుంది, ఇంత చెడ్డ పేరు వచ్చింది అనే మాట రాకూడదు అని నాకు నానే సెల్ఫ్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేను ఇంపోజ్ చేసుకున్నాను. సినిమా ఇండస్ట్రీలో ఉండడం త్వరగా తాగకూడదు, జోదవాడకూడదు, వ్యభిచారం చేయకూడదు, ఇల్లు లేకపోతే షూటింగ్ అంతే తప్ప ఎక్కడికి వెళ్ళకూడదు అనే దానికి కట్టుబడి. వీటన్నిటి కట్టుబడి చేయగలిగారా? డ్రింక్ కూడా అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ రోజు కూడా, కాకపోతే ఒక్క చోట బ్రేక్ అయింది ఏంటంటే నాగేశ్వరరావు గారు చాలా పరిచయం మెరిగిపోయింది, బాగా క్లోజ్ అయిపోయి ఆయన అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ మీద తీసిన మొట్టమొదటి సినిమా నాకు హీరోగా ఇచ్చారు. అదేమిటి సార్ మీరేయకుండా నాకు ఇస్తున్నారంటే నా ఇమేజ్కి ఎక్కువ అవుతుంది, ఆ క్యారెక్టర్కి నా ఇమేజ్ ఎక్కువ అవుతుంది, ఎక్కువ అయితే అది సినిమా పండదు, నీలాంటి వాళ్ళు వేస్తేనే అది పండుద్ది అని జయసుధ నేను కలిపి కళ్యాణి అని సినిమా అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ మీద ఫస్ట్ సినిమా నేనే చేశాను. అది నాగేశ్వరరావు ఇచ్చారు. నాగేశ్వరరావుకి నేనంటే ఆయన అంటే నాకు చాలా ప్రేమ. ఆయన సినిమాలన్నీ విపరీతంగా చూసేవాడిని చిన్నప్పుడు. సావిత్రి గారు నాగేశ్వరరావు అంటే ముందు ఫస్ట్ మార్నింగ్ షోకి వెళ్ళిపోవాలి, అలా చూసేవాడిని. అలాగే నన్ను ఆయన చాలా ప్రేమించారు. నా మనస్తత్వం కానీ నా ప్రవర్తన కానీ నేను సిన్సియర్గా యాక్ట్ చేయడం కానీ ఇవన్నీ కూడా చూసి అందుకని ఆయనకి కూడా నేనంటే చాలా ప్రేమ, అంత అభిమానించేవారు ఆయన. అందుకని నాగేశ్వరరావు గారు ఏది చెప్పినా ఒక రోజున అడిగారు ఆయనే, మురళీమోహన్ గారు మీరు ఈవినింగ్ ఏం తీసుకుంటారు అన్నాడు. ఏమి తీసుకురండి, శుభ్రంగా భోజనం చేసి పడుకుంటారండి. నిద్ర పడుతుందా బాగా అన్నాడు. బ్రహ్మాండంగా పడుతుందండి, పొద్దున్నే లేపే ఊరికి లేవనండి అన్నాడు. అలా కాదు 60 ఏళ్ళు, నీకు 60 దాటినాయి కదా ఇప్పుడు అన్నాడు. దగ్గరికి వచ్చారండి అని. 60 దాటిన తర్వాత ఎవరైనా సరే సాయంత్రం 2 డ్రింక్స్ 2 పెగ్స్ తీసుకుంటే మంచిది, మన నర్సుకు వీక్ అవుతుంది కొంత, ఈ నర్స్ కొంచెం యాక్టివైజ్ చేసినట్టు అవుతుంది, తీసుకో నువ్వు కూడా, ఏ పడితే అవి దాకా మంచి బ్రాందీ ఇంపోర్టెడ్ బ్రాందీ దొరుకుద్ది, అది తెప్పించుకొని అది తీసుకో, 1 పెగ్ కానీ 2 పెగ్గలు కానీ అన్నాడు. ఇంత పెద్ద ఆయన చెప్పాడు, ఆయన అరుము మీద చెప్పాడు, ఒక విధంగా అది ఇంకా మంచిదేమో అని చెప్పి ముందు ఏదో వైన్ తెప్పించుకొని వైన్ తాగుదామని 2 రోజులు అయ్యేటప్పటికి నాకే ఏదోగా అనిపించింది. ప్లస్ ఏమో షూటింగ్ 9 దాకా షూటింగ్ చేసి ఇంటికి వెళ్ళి అప్పుడు స్నానం చేసి డ్రింక్ మొదలుపెట్టి ఆ డ్రింక్ అయ్యేటప్పటికి భోజనం చేసేటప్పటికి 11 గంటలు అయిపోయింది. అప్పుడు దాకా ఆవిడ కూర్చొని ఉండేది. నువ్వు భోంచేసి పడుకో అంటే కూడా పడుకునేది కాదు. ఇవన్నీ మనకు పడతలైంది అని చెప్పి మళ్ళీ మానేసిన తర్వాత నాగేశ్వరరావు గారి ఇంట్లో పార్టీ ఎప్పుడు జరిగినప్పుడు ఆయన పిలిచినప్పుడు మేము పార్టీకి వెళ్తే అక్కడ మాత్రం తీసుకునేవాడిని. ఆ తర్వాత బిజినెస్లోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్లో వచ్చిన తర్వాత మా అసోసియేషన్కి నేను బిగినింగ్లో సెక్రటరీ, తర్వాత ప్రెసిడెంట్గా చేశాను. ఎవ్రీ మంత్ మాకు కాన్ఫరెన్స్ ఉంటుంది. ఆ మీటింగ్ అయిన తర్వాత డిన్నర్లో డ్రింక్స్ అవి ఉంటాయి. అలా నెలకు ఒకసారి మాత్రం అక్కడ తీసుకుంటూ ఉంటాం అంతవరకు మాత్రం. ఇప్పుడు అది కాకుండా ఇంకో కిట్టి పార్టీలు ఉన్నాయి 2. రియల్ ఎస్టేట్కి వెళ్ళలేదు కానీ కిట్టి పార్టీలు ఉన్నాయి. ఆ 2 పార్టీలు 2 సార్లు తాగుతుంది అంతే. అది ఇది లేకపోతే సండే మాత్రం ఒక్కరోజు 2 పెగ్గులు తీసుకుంటాం.